ఛత్తీస్గఢ్లో ఇవాళ మావోయిస్టులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా మావోయిస్టుల ఎన్కౌంటర్లను నిరసిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఏఓబీ, బీజాపూర్, సుకుమా, దంతెవాడ, కాంకేర్, నారాయణపూర్ జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. భారత్ బంద్లో భాగంగా నిన్న సుకుమా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని దోండ్రా గ్రామంలో మావోయిస్టులు మందు పాత్రను పేల్చారు. ఇందులో ఐపీఎస్ అధికారి మృతి చెందగా సిఐ, డీఎస్పీకి తీవ్ర గాయాలయ్యాయి. కుంట గ్రామంలో నిన్నటి నుండి వ్యాపారస్తులు బంద్ను పాటిస్తున్నారు. మైదానం ప్రాంతాలలో సహా అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నారు. ములుగు జిల్లాలో మావోయిస్టులు భారత్ బంద్ కొనసాగుతోంది. భద్రాచలం నుండి వెంకటాపురం, వాజేడు మండలాలకు వచ్చే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. వెంకటాపురం సర్కిల్లో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఛత్తీస్గఢ్ సరిహద్దు గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్గఢ్లో ఇవాళ మావోయిస్టులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా మావోయిస్టులు ఎన్కౌంటర్లను నిరసిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. కుమార్, మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ మే 21వ తేదీన జరిగిన తర్వాత మే 28వ తేదీన మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. ఎన్కౌంటర్లు జాతీయ కార్యదర్శిని కోల్పోవడంతో పాటు ఆపరేషన్ కగారు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక భారత్ బంద్ పిలుపు మే 10వ తేదీన అంటే ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం ఛత్తీస్గఢ్ ప్రజానికంతో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రజలను కూడా భయాందోళనకు గుర్తు చేస్తున్నాయి. ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇవాళ బంద్ ప్రభావం ఎక్కడ స్పష్టంగా కనపడకపోయినప్పటికీ కూడా ఒక కుంటాలో మాత్రం నిన్నటి నుంచి బంద్ పాటిస్తున్నారు. ఇవాళ ములుగు జిల్లా వాజాడు, వెంకటాపురం మండలాలలో బంద్ ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా మూతపడిపోయినాయి. ఉదయం నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. నిన్న సుకుమా జిల్లాలో జరిగినటువంటి సుకుమా జిల్లా కుంట దగ్గర జరిగినటువంటి ఐఈడి బ్లాస్ట్ లో ఒక ఐపీఎస్ అధికారి చనిపోవడంతో ఈ సరిహద్దు ప్రాంతాలలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపుగా 6 నెలల కాలంగా విపరీతమైనటువంటి ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది అని ఒకవైపు పోలీసులు ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ నిన్న కుంటా సమీపంలో ఉన్నటువంటి డోండ్రా అటవీ ప్రాంతంలో ఐఈడి బ్లాస్ట్ చేయడం, అందులో ఒక ఐపీఎస్ అధికారి మరణించడం, ఓ డీఎస్పీ, ఓ సిఐతో పాటు ఇతర సిబ్బంది చికిత్స పొందినటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని సరిహద్దు గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా మూసేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాన్ని కూడా భద్రతా బలగాలు కోంబింగ్ చేస్తున్నాయి. అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాన్ని కూడా భద్రతా బలాలు దిగ్బంధం చేశాయి. మొత్తంగా సుకుమా జిల్లాలో ఉన్నటువంటి 6-7 జిల్లాలలో కూడా కోంబింగ్ తో పాటు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను విచారించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారత్ బంద్ జరగకుండా పోలీసులు కఠినమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.